హై ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి నీ ఇంటిపై చెడు ప్రయోగం జరిగిందమ్మా. తక్షణమే ఈ అమావాస్య రోజున మాట విని ఇది చేసుకో. నా మాట చెవిన పెడితే నేను కూడా నిన్ను కాపాడలేను తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి. మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది, మన మంచి కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఎవరికైతే బాబాగారి మీద నమ్మకం ఉంటుందో చివరి వరకు చూడండి. తల్లి నీ మీద చెడు ప్రయోగం జరిగింది. ఎలా చెప్తున్నారు బాబా, నా మీద చెడు ప్రయోగం జరిగింది అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించినట్లయితే, బిడ్డ సర్వం నాకు తెలుసు. అలాగే ఈ భూలోకం అంతా కూడా నేను ఒక కంటతో చూడగలను. ఇక నీ ఇంటిపైన చెడు ప్రయోగం జరిగిందో లేదో చెప్పడం అనేది నాకు చాలా చిన్న విషయం తల్లి. ఎందుకు ఇప్పుడు చెప్తున్నాను బాబా అని చెప్పే విషయానికి వస్తే, నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి, నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, నా బిడ్డ ఆనందంగా ఉండాలి, నా బిడ్డ సంతోషం కోసం నేను ఏదైనా సరే చెప్తాను అని చెప్పి బాబాగారు అయితే ఈరోజు మనకు ఈ సన్నివేశాన్ని అయితే మనకు వీటి గురించి చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నారండి. తల్లి ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి కదా. భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లల మధ్య గొడవలు, తరచూ కూడా ఇంట్లో అనారోగ్య సమస్యలు, ప్రతి చిన్న విషయంకి కారణం లేకుండా ఆవేశం, కోపం వచ్చి నేను హింసిస్తున్నాయి కదా తల్లి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్దగా మారుతాయని అని చెప్పి మానసికమైన ఆందోళన అనేది నీకు కలుగుతుంది కదా. కంటి నిండా నిద్రపోవాలి అని నీకు ఎంత ఆశగా ఉన్నా కూడా కంటికి కొనుకే రావటం లేదు కదా తల్లి. బిడ్డ మనసంతా కూడా చికాకుగా అనిపిస్తుంది కదా. ఏ పని చెయ్యాలని చెప్పి కూడా నీకు అనిపించటం లేదు కదా. ఎప్పుడు కూడా పడుకోవాలి అని చెప్పి అనిపిస్తుంది కదా. పడుకొని లేచి నీ ముఖాన్ని నువ్వే అద్దంలో చూసుకుంటే ఏదో కోల్పోయినట్టుగా నీకు అనిపిస్తుంది కదా తల్లి. బిడ్డ నీటన్నిటికీ కూడా కారణం నీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగిందని చెప్పి, బిడ్డ నీ ఇంట్లో వాళ్ళే, నీ బంధువులే నీ మీద చెడు ప్రయోగం చేశారు తల్లి. అంతేకాకుండా నీ మీద ఉండే ఆ నరఘోష వల్ల కూడా నీకు ఈ విధంగా జరుగుతుంది. బిడ్డ ఏది ఏమైనప్పటికీ కూడా నువ్వు ఈ చెడు ప్రయోగాన్ని తిప్పి కొట్టాలి అన్నా, నీ మీద ఉండే నరదిష్టిని నువ్వు పూర్తిగా తొలగించుకోవాలన్నా కూడా ఇప్పుడు ఈ అమావాస్య రోజు నేను చెప్పిన విధానంగా చేసుకో తల్లి. నీ మీద ఉండే ఆ నెగిటివ్ ఎనర్జీ, నరఘోష, నీ ఇంట్లో ఉన్న చెడు ప్రయోగం అంతా తాలూకు అన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోయి పూర్తి పాజిటివ్ ఎనర్జీ అనేది నీ ఇంటి నిండుతుంది. పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది తల్లి. నీ ఇంట చెడు ప్రయోగం యొక్క గోల వదిలింది అంటే, నీ మీద నెగిటివ్ ఎనర్జీ పోయింది అంటే, నీ మీద నరఘోష పోయింది అంటే, కనిపించని సూచనలు నీకు ఎంత ఆనందాన్ని ఇస్తాయో తెలుసా తల్లి. మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది తల్లి. కంటి నిండా కూడా నిద్రపోవాలనిపిస్తుంది. మనసులో ఉన్న గందరగోళమైన ఆలోచనలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ కూడా వెళ్ళిపోయి ఒక తెల్లటి కాగితమైన స్వచ్ఛమైన మనసులాగా, తెల్లటి కాగితంలాగా నీ మనసు మారిపోతుంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది. బిడ్డల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. చీటికి మాటికి వచ్చే కోపం, ఆవేశం ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. తరచూ ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. నీలో ఉన్న నిండుకొని ఉన్న సోమరితనం నిండిపోతుంది. నీలో కలిసి రానితనం అనేది దూరం అవుతుంది. ఏ పని చేసినా చక్కగా కలుసుబాటు అనేది మిగులుతుంది. ప్రతి పని చేయాలని ఇంట్రెస్ట్, ఆసక్తి అనేది నీకు పూర్తిగా కలుగుతాయి. పిల్లలు విద్యలో ముందుంటారు. ప్రతి దాంట్లో కూడా పిల్లలకి చురుకుగా పాల్గొంటూ ఉంటారు. నీకు మనశ్శాంతి, ప్రశాంతత, ముఖంలో కళ అనేది వస్తుంది తల్లి. ఇన్ని మార్పులు జరుగుతాయి తల్లి. మరి ఆ నరఘోషలను తొలగించుకోవాలి అని, చెడు ప్రయోగాన్ని తిప్పికొట్టాలి అని ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా చేసుకో. నువ్వు చేస్తున్న వృత్తి అందు, వ్యాపారం అందు, ఉద్యోగం అందు ఏ పని చేసినా కూడా నీకు కలుసుబాటే లేదు కదా తల్లి. డబ్బులు ఎలా విధంగా వస్తున్నాయో
ఆ విధంగానే నేను నుంచి వెళ్ళిపోతున్నాయి కదా తల్లి. సంపాదించిన డబ్బు నిలవడం లేదు అని చెప్పి నీ భర్త తరచుగా బాధపడుతూ ఉన్నాడు కదా తల్లి. ఎంత శ్రమించినా కూడా సంతోషమే లేదని చెప్పి మానసికంగా ఇబ్బంది పడుతున్నావు తల్లి. మరి వీటన్నిటికీ కూడా పరిష్కారం నేను చెప్తాను తల్లి. నేను చెప్పింది నువ్వు చేసుకోలేకపోతే ఇక మరి నీకు ఈ నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా నిన్ను వదిలిపెట్టి వెళ్ళదు, నిన్ను అంటి పెట్టుకొని ఉంటుంది. అప్పుడు ఎన్ని చేసినా కూడా నీకు ఏ రకమైనటువంటి గలుసుబాటు అనేది ఉండక చాలా రకాలుగా నువ్వు ఇబ్బంది పడిపోతూ ఉంటావు. కనుక ఇప్పుడు నేను చెప్పింది ఈరోజు అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది. ఈ శుక్ర అమావాస్య రోజు లేదా ఏ రోజైనా కానీ, ఒక ఆదివారం రోజు కానీ, ఒక బుధవారం రోజు కానీ నేను చెప్పింది చెప్పినట్టుగా చేసుకో తల్లి. నీకంతా కూడా మంచి జరుగుతుంది. ఇంట్లో కుదిరితే ఒక స్నేక్ ప్లాంట్ నువ్వు పెట్టుకున్న ప్రయత్నం చేయి తల్లి. దీనివల్ల నీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ, ఇంట్లో ఉన్న చెడు అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది. కొంచెం నిమ్మరసాన్ని నీటిలో కలుపుకొని ప్రతి గదిలో మూలల ఉన్న 4 మూలల్లో మూలల ఆ నిమ్మరసాన్ని చిలకరించు తల్లి. దీనివల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా బయటకు వెళ్ళిపోతుంది. ఒక తెల్ల జిల్లేడు ఆకు తీసుకొని నీ గదిలో ఎన్ని మూలలు ఉన్నాయో ఆ 4 మూలలు పెట్టి ఆ తెల్ల జిల్లేడు ఆకు మీద కొంచెం సొంటి పొడిని వేయి తల్లి. దీనివల్ల కూడా నీ ఇంట్లో ఉండే చెడు అనేది పూర్తిగా దూరం అయిపోతుంది. ఇంట్లో ఆవు పిడికను వెలిగించు తల్లి. దానివల్ల వచ్చే పొగ ఇల్లంతా కూడా నిండిపోవాలి. అప్పుడు కూడా నీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా ఆ పొగల్లో కలిసి ఆవిరైపోతుంది. ఇక అంతేకాకుండా ఎక్కడికైనా నువ్వు వెళ్ళేటప్పుడు కానీ లేదా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఖచ్చితంగా లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని రావాలి. ఇది తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. లేదా ఒక ఎర్రటి గుడ్డ తీసుకొని ఆ ఎర్రటి క్లాత్లో జటామాంసి, గలిజేరు, తులసి ఆకులు, దానిమ్మ ఆకులు, ఒక నల్లటి రాయి, వీటన్నిటిని కూడా కలిపి ఆ ఎర్రటి మూటలో కట్టి దాన్ని నువ్వు నీ ప్రధాన గుమ్మం అంటే ప్రధాన సింహద్వారం ఉంటుంది కదా, ఆ సింహద్వారాన్ని గుమ్మానికి వేలాడదీసి కట్టు. అప్పుడు నువ్వు ఎక్కడ వెళ్ళినా కూడా ఇంట్లోకి చెడు వచ్చేటప్పుడు నీలో నెగిటివ్ అనేది నాపేస్తుంది తల్లి. తర్వాత ఇంట్లో కూడా అప్పుడప్పుడు ఉల్లిపాయ పొట్టును కానీ వెల్లుల్లిపాయ పొట్టును కానీ వెలిగించి పొగను చొప్పిస్తూ ఉండు. దీనివల్ల కూడా చెడు అంతా కూడా వెళ్ళిపోతుంది. లేదా నాకు నల్లటి మట్టి ప్రమిద అంటే నట్టి పిడకను తీసుకొని ఒక మట్టి మూకుడు తీసుకొని ఆ మట్టి మూకుడులో ఎడమ చేత్తో 2 కల్లుప్పును వేయి. దాని మీద కొంచెం పసుపును కొంచెం కుంకుమాన్ని వేయి. ఈ విధంగా వేసిన తర్వాత దాని మీద పచ్చటి నిమ్మకాయను పెట్టు. ఈ విధంగా పెట్టి ఒక ఆదివారం రాత్రి కానీ లేదా ఒక అమావాస్య రాత్రి కానీ నైట్ అంతా కూడా దాన్ని నీ ఇంట్లోనే ఒక మూలన పెట్టేసి ఆ విధంగా పెట్టి రాత్రి అంతా కూడా అలాగే వదిలేసి అలా వదిలేసిన తర్వాత ఉదయాన్నే ఆ మట్టి మూకుడుతో పాటుగా ఉప్పు నీటిని అన్నిటిని కూడా తీసుకొని వెళ్ళి ఏదైనా ఒక చెట్టు కింద వదిలిపెట్టిరా. దీనివల్ల కూడా నీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది. ఆ మట్టి పిడక ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా లాగెట్టుకుంటుంది. అంతేకాకుండా ఆ కల్లుప్పు కూడా నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా లాగేసుకుంటుంది. పసుపు కుంకుమ మంగళకరమైన నీ ఇంటికి మంచి చేస్తాయి తల్లి. నిమ్మకాయ కూడా నీ ఇంట్లో ఉన్న చెడు శక్తిని లాగేసుకుంటుంది. ఈ విధంగా నెలకి ఒకసారి వచ్చిన అమావాస్య రోజు కానీ లేదా ఏదైనా ఒక ఆదివారం రోజు కానీ ఇంట్లో తరచుగా చేసుకుంటున్న వల్ల ఈ రకమైన మార్పులు నీ ఇంట్లో జరగకుండా ఉంటాయి. తరచుగా ఒంట్లో బాగుండకపోవడం, తరచుగా పిల్లలు నలత చెందుతూ అంటే అనారోగ్య సమస్యలు రావడం, చేస్తున్న వృత్తి అందు వ్యాపారం అందు ఎంతో ఏ లాభం మిగలకపోవడం, ఒకవేళ డబ్బు వచ్చిన సొమ్ము ఎలా వస్తుందో అలాగే నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉండడం, ఇంట్లోనే నిద్ర పట్టకపోవడం, మనసు చికాకుగా అనిపించడం, ఆవేశం కోపం రావడం, అందరి మీద అరవడం, ఇలాంటివన్నీ కూడా పోయి ఒక మానసికమైన ప్రశాంతత అనేది నీకు ఏర్పడుతుంది తల్లి. దీనివల్ల నీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఈ విధంగా చేసుకోవడం వలన నీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. ఇక నీ మీద ఉండే నరఘోష నువ్వు తొలగించుకోవడం కోసం ఎడమ చేత్తో
గుప్పెడు ఉప్పు, 1 స్పూన్ ఆవాలు తీసుకొని నువ్వు దిగదుడిచి వేసుకోవాలి తల్లి. కింద నుంచి అంటే తలపై నుంచి 3 సార్లు క్లాక్ వైజ్, 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ ఇట్లా తిప్పుకొని ఆ ఉప్పుని నువ్వు పారే నీటిలో కానీ లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పడేయడం వలన నీ మీద ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది. ఇది ప్రతి అమావాస్య రోజుకు నువ్వు చేసుకుంటూ ఉంటే గనక నీ మీద ఉండే ఆ పూర్తి నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోయి నీలో వచ్చే మార్పులను చూసి నిజంగా నువ్వు ఆశ్చర్యపోతావు. ప్రతి మనిషికి కూడా కష్టాలు ఉంటాయి తల్లి. వచ్చిన ప్రతి కష్టానికి కారణం ఉంటుంది. నువ్వు పడుతున్న కష్టాలకి కారణం ఆ యొక్క చెడు ప్రయోగం, నీ మీద ఉన్న నరఘోష. వీటిని నువ్వు దూరం చేసుకోగలిగితే నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది. బాబాగారు ఒక తండ్రి స్థానంలో ఉండి మనల్ని చంటి బిడ్డల్లాగా చూసి మన మంచి కోసం ఎంత మంచి మాటలు చెప్పారు కదండి. ఇవన్నీ కూడా ఒక తల్లిదండ్రులు మాత్రమే తమ బిడ్డలకి ఆలోచించి చెప్పగలరు. అలాగే బాబాగారు మన గురించి ఆలోచించి చెప్పారు అంటే కనుక ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం చేసుకొని తీరాలి అని చెప్పే ఉద్దేశంతో మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పేసి మాత్రం మర్చిపోవద్దు. కాబట్టి బాబాగారు చెప్పినది ప్రతి ఒక్కటి కూడా మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. మళ్ళొక్కసారి చెప్తున్నాను. ఒకసారి నిమ్మకాయను 3 గ్లాసులో కలుపుకొని మూలలా ఆ నిమ్మరసాన్ని చిలకరించు తల్లి. వీటి వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ అనేది పూర్తిగా బయటకు వెళ్ళిపోతుంది. ఒక తెల్ల జిల్లేడు ఆకు తీసుకొని నీ గదిలో ఎన్ని మూలలు ఉన్నాయో ఆ 4 మూలలు పెట్టి ఆ తెల్ల జిల్లేడు ఆకు మీద సొంటి పొడి వేయాలి. దీనివల్ల కూడా నీ ఇంట్లో ఉండే చెడు అనేది పూర్తిగా దూరం అయిపోతుంది. ఇంట్లో ఆవు పిడకను వెలిగించు తల్లి. దానివల్ల వచ్చే పొగ ఇల్లంతా కూడా నిండిపోవాలి. అప్పుడు కూడా నీ ఇంట్లో ఉండే నెగిటివ్ అనేది పూర్తిగా ఆ పొగలో కలిసి ఆవిరైపోతుంది. ఇక అంతేకాకుండా ఎక్కడికైనా నువ్వు వెళ్ళేటప్పుడు కానీ లేదా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఖచ్చితంగా లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని రావాలి తల్లి. ఇది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. లేదా ఒక ఎర్రటి గుడ్డ తీసుకొని ఆ ఎర్రటి క్లాత్లో చెటామాన్సి, గలిజేరు, తులసి ఆకులు, దానిమ్మాకులు, ఒక నల్లటి రాయి వీటన్నిటినీ కూడా కలిపి ఆ ఎర్రటి మూటలో కట్టి దాన్ని నువ్వు నీ ప్రధాన గుమ్మం ద్వారా అంటే ప్రధాన సింహద్వారం ఉంటుంది కదా, ఆ సింహద్వారం గుమ్మానికి వేలాడదీసి కట్టు. అందరూ బాగుండాలి. అందరిలో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి.